గిరిజన ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకి చెప్పులు ఇవ్వడం చూసామని ఎలా అనిపిస్తుందండి? ఒక డిప్యూటీ సీఎం అయ్యి అలా ప్రజల్లోకి వెళ్ళి ఇవ్వడం ఎలా అనిపిస్తుందండి? అసలు ఇవాళ చాలామందికి చాలా సిగ్గుసేటండి. ఆయన చేసిన పని మాకు తెలిసిన మడిపోతే ఈ ఇన్నేళ్లలో చేయని పని చేసి పెట్టాడు. రోడ్లు వేసాడు, అక్కడ గిరిజనులకి చెప్పులు వేసుకుంటాం వాళ్ళకి తెలియదు. అలాంటిది పార్టీ వాళ్ళకి ఇచ్చి చెప్పులు వేపిస్తారు. ఎంత సంతోషపడ్డారండి. మాకు ఇలా చేస్తాం అనేది రోడ్డు వేయించారు. అంతకుముందు ఏదైనా వర్షం వస్తే బాలింతరాలు రావాలంటే డోలీ పట్టుకొని రావాల్సి వచ్చి ఈ లోపు ఏమయ్యేది తెలియదు, ప్యానాలు పోయాయి. ఇవాళ రోడ్డు వేసి చేస్తున్నారండి, చాలా ఎక్స్ఫుల్ అండి. అది మా రకంగా అవుతుంది పవన్ కళ్యాణ్ గారు. గతంలో ఏ లీడర్ అయినా సరే ఇలా గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఇలాగ ఎవరైనా చూసారా అండి? ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు చేయలేదు సార్. ఏ ప్రభుత్వం కూడా ఇంత మడుగు చేయలే. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవాళ్ళు చూసేవాళ్ళు అంతేగాని ఇంత మడుగు ఒక సీఎం అనేది డిప్యూటీ సీఎం అనేది ఆయన ఇండివిజువల్గా వెళ్ళి ఆయన సొంతగా చేయించింది ఇదేనండి. మాకు తెలిసి అవుతాయి ఇన్నేళ్ళ రాజకీయంలో అరకు ఆ సైడ్లో. అది అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే కొంతమంది అంటున్నారు కదా, రోజా గారు అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ని ఎలా పడితే అలా తిడుతున్నారు అంటే డౌన్ చేసి మాట్లాడుతున్నారు. ఎక్స్ మినిస్టర్ రోజా మీద నీ అభిప్రాయం ఏంటి? రోజా గురించి మాట్లాడటానికి అసలు వేస్ట్ అండి. ఒకటి చెప్పన, వాళ్ళు చేసే రాజకీయాలు తప్పండి. ఇది ఒక పార్టీ ఉద్దేశం కాదు. మనం బాగుపడుతున్నామంటే రాష్ట్రం బాగుపడాలని కోరుకోవాలి. ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏముంది సార్? నాశనం చేసిపోయారు సార్ రాష్ట్రాన్ని. మొన్న గోశాల ఇష్యూ చేశారు. గోశాలలో ఏం జరిగిందండి? 2023లో ఆవులు చనిపోయింది ఆలయంలో, చంద్రబాబు హయాంలో సావల చచ్చిపోయిన దానికి ఇష్యూ చేసి బొమ్మ కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ నిరాధ్యక్షలు చేసి ఏదో చేత. అది దేవుడు ఉన్నాడు పైన, దేవుడు చూసుకుంటాడు. ఒక రోజు అటు ఇటు టైమే ఏం బాధలేదు, వెయిట్ చేయాలి. అది చెయ్యని నేరానికి చేసామని చెప్తే చాలా బుర్ర చల్లాలని పేదల్లో చేయాలనుకో, అది ఏమి ఎవరి వల్ల కాదు. పైన చూస్తాడు దేవుడు అనేది, వాడు పైన ఉన్నాడు. ఇవన్నీ ఏం లేదని రాజకీయ మటకాలాలు రెచ్చగొట్టడానికి ఏదో చేయాలి. ఆయన ఎలాగో ఈ 5 ఏళ్ళు రాలేడు, ఏదో రకంగా రెచ్చగొట్టి జనాలు రావాలనుకుంటే జనాలు ఫెయిల్యూర్ అవుతుంది. మన హెలికాప్టర్ ఫెయిల్యూర్ అయింది. అలా ఏదో ఒకటి దేవుడే చూపిస్తుంటాడు. మనం చెయ్యక్కల దేవుడు ఉన్నాడు పైన, దేవుడే చూసుకుంటాడు. అది రోజా గారి మీద మీ ఉద్దేశం ఏంటి? రోజా మాటల మీద నీ అభిప్రాయం? రోజా మాటలకి ఏముంది సార్? మొన్నటిదాకా వంశీ గారు మాట్లాడారు, తర్వాత నాని గారు మాట్లాడారు, రోజా గారు తర్వాత సేమ్ అందరికి అదే గది పట్టుద్ది. ఒక రోజు అట్టి టైం వెయిట్ చేయాలి. చట్టం అనేది వాళ్ళు చూసుకుంటారు, మనం చెప్పక్కల్లా. మీరు వెళ్ళి లోపల వేయాలి, రెడ్ బుక్ ఓపెన్ చేసి రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అసలు వీళ్ళు ఎవరు ఉండరు. కేసీఆర్ కూతురు కవిత గారు తెలుసు కదా, పక్క రాష్ట్రం తెలంగాణ. ఆమె పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారండి, అంటే లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయావు నువ్వు, సీరియస్ పొలిటీషియన్ కాదు నువ్వు అని ఆమె కామెంట్ చేశారు. నిజంగా లక్కీగా అయిపోయాడు కష్టపడకుండా పవన్ కళ్యాణ్? ఇవ్వండి, పవన్ కళ్యాణ్ అనేది మన వ్యక్తి చాలా కష్టపడ్డారు సార్. 2024లో చంద్రబాబు నాయుడు జైల్లో వెళ్ళినప్పుడు, 23లో జైల్లోకి వెళ్ళినప్పుడు, ఆయన 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి సంఘీభావం తెలిపాడు. పార్టీకి అనేది జనసేన పార్టీకి అనేది కష్టపడ్డాడు. ఆయన తీసుకొచ్చుకున్నాడు 12 ఏళ్ళు దాని పార్టీని తీసుకొచ్చుకొని పార్టీని గెలిపించుకున్నాడు సార్. అది గెలిపే, ఆయనేమి దొంగచాటుగా రాలా. ఆయన గెలిచే కష్టపడి వచ్చాడు. 21 సీట్లు ఇచ్చారు, 21 సీట్లు గెలుచుకున్నారు కదా జనసేన. మరి నేను మాట్లాడుతున్నారండి, పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చాలా మంది? ఏముంది సార్, ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తున్నాడు, దాన్ని పడగొట్టాలి. ఏదో రకంగా రెచ్చగొడితే ఆయన ఏమైనా రెచ్చిపోయి బయటికి వెళ్తాడు. ఆయన ఒకటే అన్నాడు, 2029లో కూడా మళ్ళీ మేమే అధికారం రావాలని మొన్న పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. మరి ఇంకంతకన్నా ఏం చెప్తారు సార్? మొత్తానికి ఈ ప్రభుత్వం మీద మీ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పనితీరు అయితే ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు పనితీరు సార్ మనం చెప్పక్కల్లా. మనం చేసేదే వాళ్ళకి 10 నెలలు అయింది. అమరావతి పనులు బిగించేశారు. ఆ 5 ఏళ్లలో ఏమి చేయని రోడ్లు కూడా వాళ్ళు రోడ్లు వేసుకొచ్చారు, లైట్లు వేసారు, అన్ని పనులు చేస్తున్నారు. ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తారు సార్. అంతేగాని ఎమ్మటే పుట్టంగానే మనం పరిగెత్తాం కదా, నిదానంగా చేస్తారు. ఎందుకంటే బడ్జెట్లు మనకు లో బడ్జెట్ చేసి వెళ్ళిపోయాడు జగన్ గారు, అంతా నాశనం చేసి వెళ్ళిపోయాడు. 5 ఏళ్లలో ఏమీ లేదు, మొత్తం శూన్యం చేశాడు. అది ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? మాకు మాత్రం ఎన్డీఏ కూటమి మంచి ప్రభుత్వం సార్. నరసింహనాయుడు. బాబాయ్ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఎలా అనిపించింది బాబాయ్? అయితే చాలా బాగుంది ప్రస్తుతానికి. అయితే కొన్ని అవకతవకలు జరగక మనం, ఎందుకంటే భారతదేశం పుట్టి నేను 70 సంవత్సరాలు, నాకు ఇందిరాగాంధీ కూడా సహాయం ఉంది. నేను మామూలుగా తిరిగితే మాది కాంగ్రెస్, పక్కా కాంగ్రెస్, ఆవు దోడ కాడేట్లు. అయినా సరే నాయుడు గారు కూడా అక్కడి నుంచి వచ్చాము, అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. అయితే నేను ఆర్మీ, ఎవరికి భయపడి పనులు. చంద్రబాబు నాయుడు మీద నీ ఉద్దేశం ఏంటి? మంచి మనసు ఉంది నాకు, ఎందుకంటే ఆయన అంటే నాకు అలా. లోకేష్ అంటే ఇంకా ప్రాణం. లోకేష్ అంటే మరీ ప్రాణం. అడ్డా రాకపోతే, మంగళగిరి అడ్డాని రాకపోతే సేడ్ ఆఫీసులో నేను పట్టుకొని, మనం ఈసారి గెలపోతే నాది భీమిలి, వైజాగ్ భీమిలి, మీరు గెలపోతే ఈ ప్రాంతంలో వెళ్ళిపోతానన్నా. గెలిచాడు. లోకేష్ గారి గురించి ఏం చెప్తావు? అసలు పనితీరు ఎలా ఉంది, ఆయన మాట తీరు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది రూలింగ్ మీద? నాకు లోకేష్ బాబు అంటే నాకు మహా ప్రాణం, ఎందుకంటే మా అబ్బాయి మీద చిన్న వయసు కుర్రాడుది. అయితే ఆయన పరిపాలన బాగుంది, మాట తీరు బాగుంది. చాలామంది అంటారు, రకరకాల మనుషులు, రకరకాల భావాలు, ఇవన్నీ పక్కన పెడదాం. ఆయన మనసు చేస్తున్నాడా లేదా? ఇవాళ గొర్రెలు మంది మన భారతదేశం. ఒకప్పుడు గాంధీ గారు అన్నారు ఒకనాడు, ఇది ఒక 40 సంవత్సరాల క్రితం,
వీళ్ళు గొర్రెలు మందరా అన్నారు. అయినా సరే పరిపాలన బాగుందా లేదు చూసుకోవాలి, కానీ వాళ్ళు ఆడేది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అంటే కాదు. అసలు లోకేష్ బాబు పరిపాలన బాగుంది. నాయుడు గారిని నీకు అంటారు, ప్రతిపక్షం ఎవడైనా అంటాడు లోకేష్ గారి పరిపాలన నాకు నచ్చింది. అయినా ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే మా కాపు బిడ్డ. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుమల తిరుపతి వెళ్ళడం చూసాం కదా. ఈ టాపిక్ని కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కదా, మీ ఉద్దేశం ఏంటి? క్రిస్టియన్ అండి, హిందూ ధర్మాల పార్టీ కూడా నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. మతాలు లేవు, కులాలు లేవు. ఇంక విషయం చెప్పాలంటే మీ రక్తం కోసినా ఒకటే, నా రక్తం కోసినా ఒకటే. ఈ కుల మతాలు మనం పెట్టుకునేవి. మీ నాన్నగారి పేరు మీరు పెట్టుకుంటారు, మా నాన్నగారి పేరు మీరు పెట్టుకుంటాం. అలాంటివన్నీ రంకు రాజకీయాలు. అంటే నేను బండగా మాట్లాడుతాను. ఎందుకంటే నేను 70 సంవత్సరాలు, ఇవాళ నాయుడు గారికి నాకు ఒకే రోజు పుట్టి 1 గంటలో పుట్టాం. చంద్రబాబు నాయుడు నేను ఒక్క నిమిషం ముందు పుట్టాడు, 1 నిమిషం తర్వాత పుట్టాను. నాయుడు గారు అంటే నాకు అభిమానం. అంటే అలా ఎవరో రామారావు గారు అంటే అభిమానం, రామారావు గారి అభిమానం. అయితే అందరూ నాకు అభిమానం అంటే రామారావు పిచ్చి. ఉద్యోగాలు మానుకొని ఆయన కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. గెలిచేటప్పుడు గెలవకముందు ఆయనతో పాదయాత్ర చేసిన రోజులు ఉన్నాయి. ఈరోజు కూడా నాకు ఆస్తి లేదు, కష్టపడితేనే కూడు, ఎవరు నాకేం చేయట్లా. అయితే నేను ఈ మధ్యలో ఇక్కడికి వచ్చాను. మాది అసలు భీమిలి నుంచి ఏలూరులో నాకు ఉద్యోగం పనిచేసుకునేవాడిని. ఇక పార్టీలు తాగొద్దు అనుకొని. ఉద్దేశం ఏంటి బాబాయ్? అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత